పనిలే లేక ఇలా రోడ్ల మీద తిరుగుతున్నాం. ఎప్పుడో వెళ్తాం వస్తాం అంతే. అదే బాధ మరి ఇంకేంటి. ఇంట్లో కుటుంబం ఒక రూపాయి తెస్తాడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కన్నా ఇంట్లో బెల్లం పిల్లలు తెచ్చుతున్నారు అనుకోవడం తప్ప ఏం తేడా ఏమి ఉండట్లేదు. లేదు. ఏదో నేను బటన్ నొక్కుతున్నాను నేరుగా వెళ్ళి అకౌంట్లో పడుతున్నాయి డబ్బులు అని అది వాళ్ళ బట్టన్ నొక్కడం కానీ మా పేదలకు ఏం బట్టన్ నొక్కినట్టు కనబడట్లేదు. పేదోళ్ళకి రావట్లేదు. ఈ మా గృహ కార్మికులకి ఒక్క రూపాయి కూడా వేయలేదు ఏ ప్రభుత్వం కూడా. ఆ చంద్రబాబు నాయుడు ఉన్న టైంలో నా భీమన్నా తినేవారు శుభ్రంగా అయ్యాయి తినేవారు. అందరికీ అమ్మఒడి అంటారు నాన్నఒడి అంటారు. ఏం కూలి వాళ్ళు ఎంతమంది ఇసుక లేక ఇది లేక అంతమంది అల్లాడిపోతున్నారు. వాళ్ళకి కనీసం ఎక్కువ వద్దు కొన్న 2000 3000 ఇస్తే ఒక్కొక్క కూలోడు ఎంత సరదా పడతారండి. అలాంటివి లేవు. కనీసం నోటి దగ్గర ఫుడ్ కూడా అన్నా క్యాంటీన్ నోటి దగ్గర ఫుడ్ కూడా లాగే పోనీ రాజన్న క్యాంటీన్ నెట్టచ్చు కదా, అన్న క్యాంటీన్ వద్దు. ఎంతో మంది చూడు పని లేక పోట్లగా ఇడ్లీ ముక్కని తినేవారు తెల్లవారు వెళ్ళి. ఇప్పుడు అవి లేవు కొనుక్కుందామన్నా లేదు. ఇక దొంగతనం మొదలవడం ఇలాంటివి మొదలవుతాయి. ఇలా తిండి లేక రోడ్ల మీద తిరగడం వల్ల అంతే. కాదన్నా అంటే ఈ రోజున పెళ్ళాం బిడ్డలకి ఏదైనా కొత్త బట్టలు కొందామనో పండగనో అసలు ఏమి లేకుండా ఇంకా ఈ రోజు నువ్వు తాగే మందు ఏ మందు తాగుతున్నావో తెలియకుండా తెచ్చిన 500 దానిగా కాకూడితే కుటుంబాలు ఉంటాయి అంటావా? అందుకే కానీ వదిలేస్తున్నాం, వదిలేసి రోడ్ల మీద తిరుగుతున్నాం. ఎన్నాళ్ళు అయితే శుభ్రం తెచ్చుకుందాం తినేవారు. ఇసుక ధారణాలు అంటారు ఈ ధారణాలు అంటారు. వాళ్ళ సరే తండ్రులు కూడా సరిపోతారు. మా బతుకులు అలాగే అయిపోయాయి. టిప్పర్లు మరి బావో ఖాళీ లేకుండా తిరుగుతున్నాయి కదా ఇసుక టిప్పర్లు. అలా తిరుగుతాయి కళ్ళ మంది అలా తిరుగుతుంటాయి కానీ మాట్లాడాలి మా అమ్మలే వెళ్తున్నాయండి. ఇసుక ట్రిప్పులు వెళ్ళాల్సిన వాళ్ళు అన్ని వెళ్తున్నాయి, వాళ్ళకి మాత్రం పట్టించుకోరు. అదే మామూలు వెళ్తే బళ్ళు ఆపుతారు, అన్ని చేస్తారు. పేదవాడు బతకడానికి అయితే ఈ ప్రభుత్వంలో ఏమీ లేదు, అడుగు తినడమే. ఇప్పుడు అన్న క్యాంటీన్ తీసాడు, ఈ క్యాంటీన్ కూడా పెట్టడు. రోడ్డు మీద పనులు లేవు, పొద్దున్న లేస్తే ఇక్కడ కూర్చుంటాం 11 వరకు అందరం. మా పరిస్థితి ఏంటని తెలియదు. బటన్ నొక్కుతాడు, ఎవరు నొక్కుతాడు, వాళ్ళు నొక్కుతున్నారు. వాడు వెనకాతలు తిరిగే నాయకులకి వాళ్ళ వెనకాతలు ఉన్న వాళ్ళు అందరికీ వెళ్తాయి, పేదవాడికి ఉండదు. ఇప్పుడు నా రేషన్ కార్డు తీసాడు, ఎన్నిసార్లు తిరుగుతాం సచివాలయంలో. ఆ అమ్మాయి చెప్తే వాలంటీర్కి మేము ఎప్పుడు పడితే అప్పుడు వస్తామేంటి అని అంటున్నారు సమాధానం. ఇంకా అలాంటప్పుడు మాకెందుకు వాలంటీర్ సంఘాలు ఎందుకు, సచివాలయాలు ఎందుకండి? మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం మాత్రం వాలంటీర్ చక్కటి చిరునవ్వుతో ప్రజలకు సేవ చేస్తున్నారు, ప్రజాసేవ చేస్తున్నారు ఇది చెప్తున్నాడు కదన్నా. ఏది ఒకసారి రమ్మనండి, ఎక్కడో కూర్చొని 4 గోళ్ల మధ్యలో కూర్చొని వాడు వెనక చెప్పే మీటింగ్లు కాదు, బయటకు వస్తే తెలిసిద్ది పేదవాడు పడే బాధలు ఏంటి అనేది. రేషన్ కార్డు లేక పెన్షన్లు తీసి ఎంతమంది రోడ్ల మీద సచివాలయాల దగ్గర తిరుగుతున్నారు పొద్దున్న లేస్తే. ఆ వాలంటీర్లు చెప్పే సమాధానాలు ఎలా ఉండంటే వాళ్ళకి ఇష్టం వస్తే చెప్తారు, లేదంటే అది కూడా ఉండదు, కేర్లెస్. ఏంటంటే మేము పిచ్చోళ్ళు లెక్కగా గెలిపించాం అంతే. అంటే ఒక్క ఛాన్స్ అంటే జనాలు నమ్మారన్న సరే, ఒక ఛాన్స్ ఇచ్చారు బాగానే ఉంది. మరి దాన్ని వినియోగించుకోవడం లేకపోతే సద్వినియోగం చేసుకోవాలి. కానీ వచ్చిన దగ్గర నుంచి ప్రజావేదిక కూల్ చేస్తా లేకపోతే అన్నా క్యాంటీన్లు తీసేస్తా అంటే అది ప్రజలకు ఉపయోగపడే కదా. ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడేది అతను పెట్టాడండి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మీరు పెట్టేది మేము ఎందుకు ఉంచంగా కూల్ చేస్తాం అన్నది అది అంతే తప్ప ప్రజలకు ఉపయోగపడుతుంది వాళ్ళకి మంచి జరుగుద్ది అని ఆలోచించేది ఏం లేదు. ఎంతవరకు అంటారు? అంటే ఇప్పుడు నేను అర్జునుడిని వీళ్ళందరూ కౌరవులు అని చెప్తున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అర్జునుడే అంటారా? అది మాత్రం కష్టం అండి. కాదు, అర్జునుడు కాదు. కాదు. మరి ఈరోజు ప్రతి పేదవాడు పని దొరక్క చేద్దాను అంటే కూలి లేక ఇబ్బందులు పడుతుంటే నేను బటన్ నొక్కా అంటే బటన్ నొక్కడం ఎంతసేపు? మీ దగ్గర ఉంది రిమోట్, మీరు నొక్కుతారు. ఎవరికి వెళ్తున్నాయి? ఎవరికి వెళ్ళట్లేదు. నిజమైన అర్హులకి వెళ్తున్నాయా? ఎక్కడ వెళ్తున్నారా? ఎవరు వెళ్తున్నాయి? స్థలాల్లో ఇల్లు ఉంటున్నాయా? ఎవరికి వెళ్తున్నాయండి చెప్పండి. అది ఆలోచించాల్సిన ప్రజలు మేమేనండి. ఇంకా ఆలోచించేసేటప్పుడు ఒక్క 5 నిమిషాలు ఓటు వేసేటప్పుడు ఆలోచిస్తే ప్రజలు ఇంకోసారి ఇస్తే ఈసారి ఇచ్చామనుకోండి మేము 11, 10 వారానికి 2 రోజులు 3 రోజులను పంపిస్తాం. ఈసారి అది కూడా ఉండదు. మొత్తం మీద చివరిగా అన్న ఈ రోజున షర్మిల గారు సొంత చెల్లెలు ఆవిడ కూడా గతంలో తిరిగింది, మీ అందరికీ తెలుసు, నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి. ఈరోజు ఆమెను కూడా ట్రోల్ చేస్తున్నారు, ఆమెను కూడా పిచ్చి పిచ్చిగా తిడుతున్నారు. అంటే ఆయన దాకా వస్తే చెల్లి తల్లి అని కూడా ఉండదు అంటారు. అది మనకి తెలియదు, మనకి అవగాహన తెలియదు, దాన్ని మాట్లాడకూడదు. అంటే అందరూ కష్టపడ్డారు కదా ఆ రోజున, ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే అందరూ కష్టపడ్డారు కదా. తెలియదు. ఇప్పుడు దాని మీరేమంటారా? పనులు దొరుకుతాయి అనుకుంటున్నారా? ముందు ఇంకో ఛాన్స్ వస్తే ఇలా కూడా కూర్చోడానికి కావదు. ఇంకో ఛాన్స్ ఇస్తే కూర్చోడానికి రోడ్ల మీద ఇబ్బందే అంతే, సర్దిసుకొని నిలబడే గంప. దాదాపు 4.5 సంవత్సరాలు ఇంకా భవన నిర్మాణ కార్మికులు ఈ పనుల కోసం పరిస్థితి. అంటే ఈ రోజున ప్రతిదీ పెరిగిపోయింది. కరెంటు బిల్లు కానీ, బస్ ఛార్జీలని కానీ, లేకపోతే నిత్యావసరాలు ఇంకా ఎలా సామాన్యుడు బతకలేడండి. నేను జగన్మోహన్ రెడ్డి వచ్చిన కానీ మా వర్కర్స్కి ఈయనను కూడా పని చేస్తున్నా, ఏది పెద్ద మనుషులు కూడా సరిగా పని చేయట్లేదు.
మేస్త్రీలు కూడా ఏదో అడప తడప ఉంటున్నాయండి. పెద్ద పెద్ద మేస్త్రీలు చిన్న చిన్న పిల్లలకి కానీ వీళ్ళకి కానీ పని చెప్పేవాడు కూడా భయపడుతున్నారండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను బట్టలు నొక్కుతున్నా, డబ్బులు ఇస్తున్నా అని చెప్తున్నాడు కదా. వాడిని ఒకసారి బట్టన్ నొక్కి ఇవన్నీ చేస్తున్నాడు కదండి. వరకు అసలు ఏంటండి మాకు ఉండదు కదా, మాకు ఎప్పుడు బట్టన్ నొక్కాడో ఒకసారి చెప్పమనండి. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ఎలాంటి ఏ ఉపయోగం కూడా లేదు, ఇంకా పనులు తగ్గిపోయినాయి. కాకపోతే మనిషి 1000 రూపాయలు ఈ రోజుల్లో సంపాదించే అవకాశం ఉంది. ఒకటి 700 ఇస్తాను 600 ఇస్తానని పనికి తీసుకెళ్ళలే కానీ మమ్మల్ని మోసం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను పేదల పక్షాన ఉన్నాను, ఇప్పుడు పేదలకి ధనవంతులకి ఎంతో అని చెప్తున్నాడు. నిజమేనా? ఆయన పేదవాడు ఆయన పేదవాడు ఎక్కడైనాడండి బాబు, మామూలు కాదండి ఆయన. నాకుండా పేదవాడు ఆయన. ఇప్పుడు రోజు మీద తిరుగుతున్నాను, నేను రోజు మీద తిరుగుతున్నాను. ఆయనకు ఒక హెలికాప్టర్ కావాలి, హెలికాప్టర్లో తిరగాలి. తిరగాల. మరి ఇంకెంత మరి పేదవాడు నేనా ఆయన? మరి ఇలాంటప్పుడు కనీసం 5 రూపాయలకు భోజనం దొరికేది గతంలో అన్నా క్యాంటీన్ అని చెప్పి. ఆ అన్నా క్యాంటీన్లు కూడా తీసుకెళ్ళి ఆయనకి లాభం ఏమొచ్చింది ఏం అర్థం కాలే. ఏడి అన్ని క్యాంటీనే కాదు బాబు చెట్టు అమ్మ ఒడి వేస్తున్నాను, నాన్న బుడ్డి తెలుసు కదా పిల్లలకి. ఏం తాగుతున్నారు తెలుసా? పోనీ ఏం అది కూడా పిచ్చి మందు. అది అయినా సరే నరాలు పడిపోయి స్వచ్ఛపడిపోయి చనిపోతున్నారు చాలా మంది. పిల్లలకి ఏదైనా పండుగ వస్తే ఒక కొత్త బట్టలు కొనుక్కోవచ్చు, పిండి వంటలు అట్లాంటివి ఉన్నాయా? అలాంటివి ఏం లేవండి. సంక్రాంతి అయితే కొద్దిగానే చంద్రబాబు నాయుడు ఇచ్చేవాడండి. ఏదో ఒకటి అన్ని ఇచ్చాడనే ఇది కాదు కానీ ఏదో ఒకటి ఇచ్చేవాడు. ఏ కుటుంబం కూడా అలాగ ఇచ్చేవాడు. మనం కులస్తులం కాదు అసలు, అందరూ మనం కలిసి ఉండాలి. అది ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు ఏం లేవు. బియ్యం అయినా తినేలా ఉన్నాయంటావు? రేషన్ బియ్యం ఏమండి రైస్ అంటే 2 రూపాయల కిలో బియ్యం అన్నారు, రూపాయి అన్నారు. ఏడే నేను మంచి రైస్ వేస్తాను అన్నారు, ఏం మంచి అన్నారు. ఏడే అవి ఎవరు తినేదే బియ్యమే కాదు, మళ్ళీ వాళ్ళే అమ్ముకుంటున్నారు. అది పేదవాడు ఇంకా పేదవాడిగానే ఉన్నాడు. అంతే, ఏమి నొక్కే బట్టలు లేదు.